హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సైన్ విత్ స్టార్. మెల్లిమెల్లిగా షార్ట్ ఫిలిమ్స్, ఆ తర్వాత వెబ్ సిరీస్, మధ్యలో సినిమాలు, దాని తర్వాత సీరియల్స్. ఎవరింతకీ మన ముందుకు వచ్చింది గెస్ట్ ఎవరు అసలు అనుకుంటున్నారా? సిరిసిరి మువ్వలు అంటూ స్టార్ మాలో మనల్ని అరవిస్తూ మన ముందుకు వచ్చారు ఈరోజు అమర్ గారు. సో ఆయన వ్యక్తిగత విశేషాలు ఏంటి, ఆయన అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, అసలు రావడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? యా, చాలా చాలా బాగున్నాను. మీ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు స్టార్ మాలో కానీ లేకపోతే మీరు ఈవెంట్స్లో మొన్న ఈ మధ్య ఝాన్సీ గారు షోకి వెళ్ళారు, అప్పుడు అసలు హైపర్ యాక్టివ్ అనమాట. ఇంత సైలెంట్గా కూర్చుంటే నేను షాక్ అవుతున్నాను. ఓకే, ఎనీవేస్ ఎలా ఉంది లైఫ్? బాగుందండి, గోయింగ్ అలా వెళ్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సిరిసిరి మువ్వలు కాకుండా? సిరిసిరి మూవలు కాకుండా అంటే ప్రజెంట్ అయితే వేరే సీరియల్స్ మీద వేరే ఒపీనియన్ అయితే ప్లాన్స్ అయితే ఏం లేవు. మేబీ ఫర్దర్గా వస్తుందేమో తెలీదు, బట్ తమిళ్లో ఒక ట్రై చేస్తున్నాను. ఐ థింక్ అది ఆల్మోస్ట్ ఓకే అయితే. నాకు తమిళ్ వస్తుంది, బికాజ్ నేను వర్క్ చేసింది కేరళలో కాబట్టి అప్పుడు నేను నేర్చుకున్నాను తమిళ్. ఎక్కువ వెబ్ సిరీస్ అండి, కంప్లీట్ వెబ్ సిరీస్. నెక్స్ట్ ఇప్పుడు నేను చేయబోయేదానికి వెబ్ సిరీస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో అందుకే ఏది ప్రాజెక్ట్స్ ఒప్పుకోవట్లేదు. సో చూద్దాం ఎలా అవుతుంది ఏమనేది. ఓకే, ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆపర్చునిటీ అనేది ఫస్ట్ పరిణయం అనేది ఒక షార్ట్ ఫిలిం చేశాను దాదాపు 4 years బ్యాక్. అనుప్రసాద్ అని చెప్పి డైరెక్టర్, వాడు నేను మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఇద్దరము ఏంటంటే మనవాడు అప్పటికే ఒసే రాక్షసి అని ప్రవీణ్ అండమూరి అన్నది పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు అప్పట్లోనే. నాకు అది బాగా నచ్చింది. పెట్టి ఫేస్బుక్లో అప్రోచ్ అయ్యాను అనమాట. బ్రదర్ ఒకసారి మిమ్మల్ని కలవాలి, కలిసి ఇట్లా అనుకుంటాను మాట్లాడంటే. సరే నేను ఇట్లా హైదరాబాద్కి వచ్చేస్తాను అంటే, పని ఉంటే హైదరాబాద్ రా లేకపోతే రావద్దు అని. ఎందుకంటే అప్పుడు కూడా ఈజ్ లైక్ ట్రయింగ్ అనమాట, ఒక మీడియాలో వర్క్ చేస్తూ ఉన్నాడు. వెళ్ళాము, కూర్చొని కలిశాను, మాట్లాడాను, చూశాడు. అతని సినిమాకి ఒకటి సావిత్రి అనే ఒక షార్ట్ ఫిలింకి నేను అతనితో కలిసి వర్క్ చేశాను. సో దాని తర్వాత మనోడు కూర్చొని చెప్పాడు, ఒక కథ చెప్పు అనుకున్నాను, పరిణయం అనుకుని ఒక కథ అనుకున్నాను, నేను నీతో చేస్తాను. సరేనా, ఇంకా తెలిసి కానీ కష్టాలు, అప్పుడు డబ్బులు ఉండేవి కాదు, వాళ్ళని వీళ్ళని చేసుకోవాలి, కెమెరాలు తెచ్చుకోవాలి, లైట్లు తెచ్చుకోవాలి, ఉన్నంతలో చేసుకొని కష్టపడాలి. సో 1 year తర్వాత అది షార్ట్ చేశారు. అది కబీర్ రఫీ మ్యూజిక్ డైరెక్టర్. దానికి చాలా మంచి మ్యూజిక్, చాలా మంచి మ్యూజిక్ వచ్చింది. నాకు ఒక మంచి బ్రేక్ వచ్చింది పరిణయం ద్వారా. ప్రీమియర్ పెట్టినప్పుడు కానీ చాలామంది వచ్చారు, మంచి పేరు. మ్యూజిక్ మనకు మీరు జ్యూక్ బాక్స్లో కూడా పరిణయం మ్యూజిక్ అని కొడితే వస్తుంది, చాలా బాగుంటాయి సాంగ్స్. దాని తర్వాత కొంచెం మధ్యలో మనోడికి డిస్టర్బ్ అయిపోయాడు, నేను కొంచెం డిస్టర్బ్ అయిపోయాను. అంటే వ్యక్తిగతంగా కాదు, మనోడు ఏంటంటే వేరే ఏదో అలిగేషన్స్ మీద కొంచెం వేరే షార్ట్ ఫిల్మ్స్ మీద దాంట్లో బిజీ అయిపోయేసరికి నాకు ఇంకా అప్పటికి ఏ ఆపర్చునిటీస్ లేవు. ఎట్లా ఏదైనా చిన్న చిన్న ఎత్తుక్కుంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. చిన్న చిన్న సినిమాలకు 150 రూపీస్ 250 రూపీస్ ఇచ్చారు. ఎక్కడ గుంపులో నించున్నాను, బాహుబలిలో ఉంటారు చూడండి, జనాలు ఆ 3వ లైన్లో 4వ వ్యక్తి తింటారు, నేనే అని చెప్పుకోవాలి. అలా ఇది కాదు అని మనకొద్దు, మన సినిమాలు అర్చురావు వద్దు అనుకొని ఐ క్విట్ అండ్ ఐ లెఫ్ట్. తర్వాత జాబ్ వెళ్ళిపోయా. జాబ్కి వెళ్ళేసిన తర్వాత నాకు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వడమే త్రివేంద్రంకి వేశారు, కేరళకి. సో అక్కడ నుంచి ప్రసాద్కి డైలీ కాల్స్ చేసి ప్రసాద్ అది ప్రసాద్ ఇది ప్రసాద్ ఎలా ప్రసాద్ నువ్వు ఏం భయపడదు, నేను పిలుస్తా అని నన్ను పిలవకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసాడు. నన్ను పెట్టుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసాడు. సాఫ్ట్వేర్ పిచ్చగాడని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసాడు. నాకేంటంటే మనసు ఒప్పుకునేది కాదండి, జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. చదువుకున్నాము, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, ఎంఎస్ కూడా అయిపోయింది, అదంతా మనసు ఒప్పుకుండేది కాదు. సరే అని జాబ్ కష్టతరంగా చాలా అక్కడ పెద్ద గొడవలు జరిగి మొత్తానికి జాబ్ మానేసి బ్యాక్ హియర్. ఇక్కడ రాగానే ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆ సినిమా ఏమో ఆగిపోయింది. ఆ సినిమా పేరు చెప్పకూడదు, సినిమా ఏమో ఆగిపోయింది. సో దాని తర్వాత మా బాబాయ్ జిఆర్ మహర్షి గారు, ఆయన ప్రోత్సాహంతో కొంచెం ముందుకు వచ్చాను. సో ఐ డ్రీమ్లో కరెక్ట్గా ఆడిషన్స్ పన్నాయని చెప్పి నా ఫ్రెండ్ బాలు అని చెప్పి, అతను నా బెస్ట్ ఫ్రెండ్, వాడే మా ఐ డ్రీమ్లో వార్దలొల్లి అని ఒక ఛానల్ ఉంటుంది, వార్దలొల్లి, ఆ ఛానల్ డైరెక్టర్ వాడే. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత జగదీష్ గారు ఈజ్ నా ఫస్ట్ గురువు అని చెప్పాలి ఆఫ్టర్ ప్రసాద్. వెళ్ళిన తర్వాత ఆయన ఈవినింగ్ 7 o'clockకి వెళ్ళాను, ఆడిషన్ తీసుకున్నారు. అప్పటికి నేను నెల్లూరులో ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఒక షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చాను. ఎలా అయిపోయానంటే జర్నీలు చేసి ఫేస్ అంతా పీక్కుపోయి చిరాగ్గా ఉన్నా.
ఆయన ఏమనలేదు, ఒక డైలాగ్ ఇచ్చారు, అమర్ ఇది ఫ్లోలో చెప్పగలిగితే చాలా, నాకు అంతకుమించి ఏం వద్దన్నారు. వెళ్ళా, డైలాగ్ ఇచ్చారు. మధు గారు ఈజ్ డైరెక్టర్, జగదీష్ గారు రైటర్. ఆయన మాకు చెప్పినట్టు సూపర్ ఉంది, ఫిక్స్, నువ్వు రేపు మార్నింగ్ షూట్ అన్నారు. రేపు మార్నింగ్ షూట్ నువ్వు వచ్చేసి అన్నారు. సరే సార్, ఓకే సార్ అన్న. ఐ డ్రీమ్లో ఫస్ట్ ఎపిసోడ్ ది ఇంటర్వ్యూ, ది ఫైనల్ రౌండ్. ది ఫైనల్ రౌండ్ అనేది నన్ను ఇలా తిప్పేసింది. కోయిలమ్మ, ఇప్పుడు మీరు చూసిన కోయిలమ్మ సీరియల్లో లహరి సింధు విలన్ క్యారెక్టర్, నేను అది కలిసి చేసిన ఫస్ట్ ఎపిసోడ్. అది మా ఇద్దరి కెరీర్లో ఒకటేసారి అక్కడ స్టార్ట్ అయ్యి, అదే వెబ్ సిరీస్. అక్కడ నుంచి ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదండి. జగదీష్ గారు ఇచ్చిన స్క్రిప్ట్స్ అలాంటివి, ఆయన సపోర్ట్ చేసిన టైమింగ్ అలాంటిది. నేను టైమింగ్ నేర్చుకునేది అక్కడే. నేను ఐ డ్రీమ్లోనే నేర్చుకున్నాను మొత్తం. యాక్టింగ్లో కామెడీ నెక్స్ట్ లెవెల్స్ నేర్చుకున్నాను. బిఫోర్ ఎలా చెప్పాలి ఏంటి ప్రతి ఒక్కటి నాకు జగదీష్ అన్న ఆయనే దగ్గరుండి మొత్తం అన్నీ చెప్పారు నాకు. అండ్ మా మధు సార్, ఆయనకి ఎలా కావాలి, అమర్ నాకు ఈ ఎక్కువ వద్దు, ఇది చాలు, ఇలా స్టాటిక్గా వెళ్ళిపోతాం కామెడీలో, ఈ లెంత్ చాలు, ఆ లెంత్ చాలు. తర్వాత కామెడీ టైమింగ్లో ఇంక అంతగా బాగా నాకు నేర్పించింది మా రవితేజ, మీకు వినే ఉంటారు పేరు, చెంటబ్బాయి ఛానల్లో వాడు, నేను పరిణయంలో బావబామ్మర్దు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రిలేషన్ ఇంకా బ్రేక్ అవ్వాలి, అలానే ఉన్నాం, బావబామ్మర్దుగానే ఉన్నాం. ఇద్దరం కలిసి దాదాపు ఒక 150 ఎపిసోడ్స్ చేసి ఉంటాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేస్తూ నెక్స్ట్ మా ఫ్రెండ్ బాలుగాడు కూడా డైరెక్టర్ అయిపోయినాడు. వానికో ఛానల్ ఇచ్చారు, ఫేస్ ఆఫ్ ద ఛానల్ రవి అయిపోయాడు. నేను ఒక ఛానల్కి ఫేస్, తోపుడుబండి అనే ఛానల్కి, లహరి ఒక ఫేస్ చేస్తూ మధ్యలో కొన్ని సినిమాలు వచ్చాయి. తర్వాత ఎవరైనా ఒక మూవీ చేశాను, దాంట్లో హీరోకి ఫ్రెండ్ రోల్ చేశాను. కృష్ణార్జున యుద్ధంలో కూడా సినిమా, మన మేర్లపాక్ గాంధీ గారి మూవీ పొలాచికి వెళ్ళి షూట్ చేశాను. బట్ సీను జరుగుతాయి కదండి. శైలజారెడ్డి అల్లుగారిలో మురళీ శర్మ గారితో మంచి సీన్. సినిమాకి వెళ్ళి కూర్చొని మా ఫ్రెండ్స్ అందరికి పాప్కార్న్ కొని ఇచ్చి, చూడండి నా సీన్ వస్తుంది, ఎక్కడ లాస్ట్లో పేరు వేసారు, ఓహో దీనికోసం మా ఫ్రెండ్స్ తీసుకుని పాప్కార్న్ కొని ఇచ్చాను అనిపించింది. సరేలే ఓకే, అలాగా ఇది అయింది. తర్వాత ఆయుష్మాన్ బాబు ఒక సినిమా చేస్తున్నాను ఆల్రెడీ, అది రన్ అవుతుంది. అది దాంట్లో మంచి రోల్ చేస్తున్నాను. ఇంకా కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అది చెప్పుకోగలను, పెద్ద సినిమాలు కాదు, ఏదో చేశాను అలాగా. ఇంకా కాదు ఇదే ఫీల్డ్లోనే తర్వాత వెబ్ సిరీస్ బాగా వచ్చాయి. వెబ్ సిరీస్లు బాగా చేసాం, దాదాపు ఒక 8 to 9 వెబ్ సిరీస్లు చేసాం. మంచి పేరు, పిజ్జా వర్సెస్ గోంగూర అని మంచి వెబ్ సిరీస్. సో మా జగదీష్ అన్న రాసిన అత్తా కోడలు వెబ్ సిరీస్ కానీ, లై డిటెక్టర్ వర్సెస్ కొడుకులు అనే, లై డిటెక్టర్ అనేది ఒక మంచి సిరీస్, మమ్మల్ని ఒక హైప్ లేపింది. ETV+ వరకు వెళ్ళి నూరు గారు చూసి, నూరు గారికి నచ్చి ఆయన మాకు ETV+కి ఆఫర్ చేసి, అప్పుడు సురేష్ కృష్ణ గారితో ప్రాజెక్ట్ చేసాం. భాషా డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు, నేను రవి ఈజ్ ద మెయిన్ లీడ్స్ ఇద్దరు. సో అలా అది కూడా కొన్ని కారణాల వల్ల సీరియల్ కొంచెం బ్రేక్ పడింది. సో ఇంక ఏంట్రా మన లైఫ్ అనుకునే టైంకి సినిమా హీరో అవ్వాలనేది ఎప్పటి నుంచో డ్రీమ్. సో అలా వెతుకుతూ పోతూ ఉండగా వెబ్ సిరీస్లు బాగా చేశాను. సారథి అనేది ఒక వెబ్ సిరీస్ రీసెంట్గా చేశాను వెబ్ సిరీస్. అదేంటంటే దాంట్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమర్, ఒక ఏం చెప్పాలి మీకు అంటే కామెడీ టైమింగ్ చూసిన అమర్ని ఒక్కసారి ఎర్రగెంట్గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక సిటిజన్ ఆడి తప్పు వాడి కళ్ళ ముందర, వానికి ఇష్టం లేని పని చేస్తున్నాడు, వాడి కళ్ళ ముందర ఏదైనా తప్పు జరిగితే ఊరుకోడు. అటువంటి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఒక కంపెనీ పెట్టి ఎలా ఎస్టాబ్లిష్ అయ్యి 100 మందికి ఎలాగ ఉద్యోగాలు ఇచ్చి ఎదిగాడనేది కంప్లీట్ రగ్గుడ్ లుక్. సో దాని తర్వాత నేను చేసినది రాజుగారి కిడ్నాప్, అనుప్రసాద్ డైరెక్షన్. ఇంతకన్నా ముందు అనుప్రసాద్ నాకు మంగమ్మ గారి మనవడు షార్ట్ ఫిల్మ్ ఇచ్చాడు, అన్నపూర్ణమ్మ గారితో చేసాం. అన్నపూర్ణమ్మ గారు ఇస్ ద మెయిన్ లీడ్. ఇప్పుడు అది సైమా అవార్డ్స్కి నామినేట్ అయింది. 20th నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు అవార్డ్ ఫంక్షన్. అది నా లైఫ్లో మరి ఇంకొక టర్నింగ్ పాయింట్. పరిణయం తర్వాత దాదాపు 2 years గ్యాప్ తర్వాత నాకు మరి ఇది ఇచ్చాడు హిట్. అది కూడా నన్ను పెట్టుకోలేదు. రాత్రి ఫోన్ చేసి ఇట్లా ఒకసారి రా రూమ్కి అంటే వెళ్ళా. చలమాజీ రైటరు మనవాడు ప్రసాద్ అక్కడే ఉన్నారు. జస్ట్ పేపర్ ఇచ్చేసి ఇది నేర్చుకుని డైలాగ్ ఆడిషన్ చేయను. నేను ఆడిషన్ చెయ్యి ఒకసారి చూద్దాంలే. ఆడిషన్ చేసిన తర్వాత ఆయనకి అప్పటికి లేదు ఇది అమర్తోనే పోదామని అనిపిస్తే అప్పుడు నాతో వెళ్ళారు. అంటే ఒక డైరెక్టర్గా వాళ్ళకు విజన్ ఉంది కదండి, మనం దాన్ని ఎంత ఫ్రెండ్ అయినా సరే ఈ క్యారెక్టర్ వాడు పనికొస్తాడు అంటేనే వాళ్ళు పెట్టుకుంటారు, అంటే మనం పెట్టుకోరు, ఆబ్వియస్లీ పెట్టుకోరు, అంత క్లోజ్ ఫ్రెండ్ కానీ పెట్టుకోరు. కానీ మా వాడు ఏంటంటే బాబు నా మీద దయ తెలిసి ఇచ్చాడు. థ్యాంక్స్ రా ప్రసాద్,
సో దానివల్ల అది మంచి పేరు వచ్చింది. మన శ్రావణ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇచ్చారు మ్యూజిక్. సో వండర్ఫుల్ డైరెక్టర్. మా కిరణ్ గారు దాని ప్రొడ్యూసర్, యూఎస్లో ఉంటారు ఆయన ప్రొడ్యూసరు. సో అది మంచి పేరు వచ్చింది. దాని తర్వాతనే నాకు ఇంకో అమర్దీప్ అనే పేరు గుర్తింపు బయటకు వచ్చింది మంగమ్మ గారి నుంచే. ఓకే, ఈ ఎమోషన్ కామెడీయే కాదు, అమర్ ఎమోషనల్స్ కూడా చేయగలడు అనేది. ఎక్కువ నేను చేసినది కామెడీ స్కిట్సే, మోర్ ఓవర్ కామెడీ స్కిట్స్. దాని నుంచి బియాండ్గా చేసినది అంటే మంగమ్మ గారి మనోడు సారథి అండ్ రాజుగారి కిడ్నాప్లో ఆమె ఎస్పీ కల్కి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. దాంట్లో ఒక ఎన్కౌంటర్ పోలీస్గా ఇచ్చాడు వెబ్ సిరీస్ అది. దానికి కూడా అనుప్రసాద్ డైరెక్టర్. తర్వాత సూపర్ మచ్చి, అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. మన అనుప్రసాద్ దగ్గర ఫ్రెండ్ నిఖిల్ అని అతను మన కో డైరెక్టర్, అతను డైరెక్షన్ చేసిన సూపర్ మచ్ ఇట్స్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ లవ్ స్టోరీ. సో దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు చేస్తుండేది అహల్య. రమేష్ గారు అని చెప్పి మా ఐ డ్రీమ్లోనే ఆయన పడిపోయి అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, లహరి ఉంటుంది. లహరికి అన్న క్యారెక్టర్ చేశారు. సో సార్తో అదే ఆయనతో ఒక సినిమా చేశాను హీరోగా, నేను సార్ డైరెక్టర్గా హరితో హాసిని అని చెప్పి సినిమా చేశాను ఆల్రెడీ. అది ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్కి రెడీగా ఉంది సినిమా. అది ఏకంగా హీరోగా చేశాను. నైని పవని హీరోయిన్, మా సార్ రమేష్ గారు దాని రైటర్ అండ్ డైరెక్టర్. ఆయనే సాంగ్ రాశారు, ఆయనే మ్యూజిక్ చేయించారు. ఈజ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ అండి ఆయన కూడా. సో ఇప్పుడు ఆయనతో అహల్యాన్ని చేస్తున్నాను. నెక్స్ట్ ధర్మతో వర్మ, యముడుగు లుక్, నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ప్రజెంట్ ఈ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ప్రజెంట్. ఇంత చేస్తున్న మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, సీరియల్ చేశారు, కొన్ని సినిమాలు చేశారు. ఇన్ని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. అది మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే చాలా మంది అంటారు బీటెక్ చేసావు ఇంకా జాబ్ చేయకుండా ఇండస్ట్రీ ఎందుకు వద్దు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే కామన్ వర్డ్ ఇది. సో మీరు కూడా ఫేస్ చేశారా దీన్ని? ఫుల్ సపోర్టా? అసలు నువ్వు జాబే చేయొద్దు, నువ్వు జాబ్ చేసి సంపాదించి ఒడికి పెట్టాల అవసరం లేదు. మా అమ్మ మా నాన్న ఇద్దరు క్లాసికల్ డాన్సర్స్ అండి. మా నాన్న కూచిపూడి నాట్యబ్రహ్మ అవార్డెడ్, మా అమ్మ కూచిపూడి నాట్యమయూరి. సో నేను చిన్నప్పటి నుంచి దాదాపు 600 షోస్ చేశాను నేను. 20 years బ్యాక్ డుమ్ డుమ్ డిగాడి కానీ ఒక డ్యాన్స్ షో ఉండేది, ఉదయ్ భాను గారు ఉత్తేజ్ గారు యాంకర్. కంటిన్యూస్గా 3 series విన్నర్ నేను మా నాన్న ఫ్రెండ్స్ మేము ముగ్గురమే విన్నర్స్. నాకు డ్యాన్స్ అంటే పిచ్చి. డ్యాన్స్ అంటే ఎందుకంటే ప్రొఫెషనల్ డాన్సర్ అండి నేను. మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. నెక్స్ట్ మా గురువు గారు విజయ్ కుమార్ సార్, ఆయన దగ్గర బ్రేక్ డ్యాన్స్ నేర్చుకున్నాను. సో ఆ డ్యాన్స్ అనేది నన్ను ఒక స్టేజ్కి తీసుకెళ్ళింది. మొన్న రీసెంట్గా స్టార్ మా పరివార్ లీగ్ చేసినప్పుడు డాడీ కూడా వచ్చారు. 20 years తర్వాత సారథి స్టూడియోస్లో ఏ స్టేజ్ మీద మేము డ్యాన్స్ చేశానో అదే స్టేజ్ మీద మరి నేను డ్యాన్స్ చూడడం మా నాన్న చూశాడు. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా అమ్మ చెప్పింది నాకు చాలా హ్యాపీ ఫీల్ అంటారా మీ నాన్న, అదే స్టేజ్ మీద నువ్వు మళ్ళీ తిరిగి చేస్తుంటే అదే ప్లేస్లో మా నాన్న మళ్ళీ కూర్చొని చూస్తున్నాడు. 20 years తర్వాత నేను మరి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేశాను. ఝాన్సీ అక్క కూడా చెప్పా, అక్క నువ్వు ఒకప్పుడు మా ఊరికి వచ్చావు, నాకు ప్రైజ్ కూడా ఇచ్చావు గుర్తుంది, ఫోటో కూడా చూపించాను, సుమా అక్కకు చూపించాను, ఉదయ్ భాను చూపించాను, అక్క వీళ్ళందరినీ నేను చిన్నప్పుడే కలిసాను అందరినీ. అదే అంటున్నా, ఒరే మేము మాకే గుర్తులేదురా మేము ఇచ్చినామనేది, నువ్వు ఫోటో చూపిస్తే మేము అలా ఉన్నామా, నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావా అని వాళ్ళే అంటున్నారు. సో నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి. చాలామంది అంటారు వద్దు అది ఇది అని అంటారు, అది చాలా యూజువల్. మా నాన్న అట్లా కాదు, షూటింగ్స్కి వెళ్తే మా నాన్న నాతో పాటే వస్తారు, విల్ కమ్ విత్ మీ. నా కాస్ట్యూమ్స్ అన్నీ ఫోల్డ్ చేయడం, ఐరన్ చేయడం, మడత పెట్టడం, ఏదైనా డైలాగ్స్ ఏదైనా ఉంటాయి. ఎందుకంటే డాడీ కూడా మంచి యాక్టర్ అండి, స్టేజ్ ఆర్టిస్ట్, ది బెస్ట్ యాక్టర్ అవార్డు డాడీకి కూడా. సో అది బ్లడ్లో అలా వచ్చేసింది, ఏం చేయలేము. ఇంకా నాకు ఇంట్లో సపోర్ట్, అమ్మ కానీ నాన్న కానీ ఫుల్ సపోర్ట్. దాంట్లో అసలు తిరిగే లేదు. అసలు ఏ లాంగ్వేజ్ కన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, ఏ షూటింగ్ కన్నా వెళ్ళి ఎప్పుడైనా రా నీ ఇష్టం. ఎప్పుడైనా ఇన్ని చేస్తున్న మీరు ఇన్ని వెబ్ సిరీస్ కానీ సీరియల్స్ కానీ చేస్తున్నప్పుడు ఎక్కడో అక్కడ డిసప్పాయింట్ అవుతూ ఉంటాం, కొంతమంది వాళ్ళ మాటలు పడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాం. అలా ఈ జర్నీలో ఎప్పుడైనా జరిగిందా మీకు? అయ్యో చాలా జరిగాయి, 1 కాదు 2 కాదు. మనని ఒకప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు పర్సనల్గా కొంతమంది, ప్రొఫెషనల్గా కొంతమంది, ఫ్యామిలీగా కొంతమంది. నేను డైరెక్ట్గా చెప్తాను, మా ఫ్యామిలీ కూడా నేను పట్టించుకోను. చాలామంది అన్నది ఏంటంటే ఏం చేస్తాడు, ఏంది పనికిరాడు, ఏది డ్యాన్స్లు అవి ఇవి యాక్టింగ్లు అనుకుంటా ఉద్యోగం చేసుకోకుండా చక్కగా. అది ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి పీకిందేముంది, నీవు సంపాదించావు, నేను సంపాదించేది లేట్ అయింది, నాకు రాలేదు. నాకు చదువు వచ్చినా నాకు అది అవ్వలేదు, నాకు ఎక్కలేదు, నాకు సాఫ్ట్వేర్ నాకు రావట్లా, నేను చేయలేనప్పుడు తీసుకెళ్ళి వాడు గుచ్చిపెట్టావు, ఏమైంది దాని రిజల్ట్ వెనక్కి కొట్టింది, నీకే వద్దనుకున్నాను, నేను చేయలేను అని చెప్పా.
లేదు ఇదైతే నీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, రేపు పొద్దున పిల్లని ఇవ్వడానికి ఇవ్వనవసరం లేదు. నేను నచ్చి నా క్యారెక్టర్ నా కెరియర్ నచ్చి వచ్చేవాళ్ళు నాకు చాలా అవసరం లేదు. నాకు యూట్యూబ్లో చేసేటప్పుడు ఈ వీడియోస్ చేసుకుంటే ఏం సంపాదిస్తాడు, వీడియో ఎప్పుడు పైకి రావాలే, చాలా టైం పడుతుంది. ఆబ్వియస్లీ టైం పడుతుంది, కష్టపడింది ఏంది రాలేదు కదా. నేను నా కష్టం టాలెంట్ గుర్తించిన ఐ డ్రీమ్ మా వాసు గారు కానీ, జగదీష్ అన్న కానీ, మధు గారు కానీ, వాళ్ళు ఇచ్చిన లైఫ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఇప్పుడు భాషా సినిమా రజనీకాంత్, కమల్ హాసన్ కానీ, చిరంజీవి గారిని డైరెక్షన్ చేసిన ఒక ఆయన సురేష్ కిషన్ గారితో నేను ప్రాజెక్ట్ చేశాను. అంత పెద్ద డైరెక్టర్ని మేము చూడాలనుకోవడమే కష్టం. ఆయన డైరెక్షన్ మేము యాక్టింగ్ చేసాం. అజయ్ అన్న కానీ, ఆయన మా సీరియల్ రైటర్ అండ్ డైరెక్టర్ అజయ్ అన్న కానీ, వీళ్ళు అంటే కొన్ని చోట్ల బాధలు పన్నా కానీ, అంటే కొంతమంది మనుషులు ఉంటారు మనకు, లైక్ ఐ టోల్డ్ దీస్ పీపుల్, దే సపోర్టెడ్ మీ అనమాట. అవన్నీ పట్టించుకోతారు, నీకు మేము ఉన్నాం అంటే ఆ వెన్ను తట్టి ముందుకు పంపించిన వాళ్ళలో నా ఫ్రెండ్స్లలో చాలామంది ఉన్నారండి. అదంతే నా ఫ్రెండ్స్ చాలామంది యూఎస్లో కూడా ఉన్నారు. బన్నీ, అనూష, దివ్య కానీ, నా ఫ్రెండ్స్ చైతన్య, దినేష్, లోకేష్, భరత్, వీళ్ళందరూ కొంత స్పెసిఫిక్ పర్సన్స్ ఏంటంటే నేను బాగుపడడం వాళ్ళకి కావాలి, నువ్వు యాక్టర్ అవుతావు అని నమ్మిన పర్సన్స్లో వీళ్ళు కొంతమంది. సో తిట్టే వాళ్ళు నేను ఎప్పుడు పట్టించుకోనండి. ఐ డోంట్ టేక్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి పట్టించుకోవడం ప్రయోజనం లేదు. సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడినామంటే మనం ఇంకా పైకి వస్తాం. మనం ఇంకా పని చేసేటప్పుడు ఆబ్వియస్లీ చీప్గా చూస్తారు, చులకనగా చూస్తారు, మోసాలు అయిపోయిందమ్మా, నువ్వు బాగున్నావు, నీ ఖర్చు బాగున్నాయి, రేపు 1-2 లక్షలు తీసుకొచ్చేసి నువ్వే హీరో, ఇలాంటివి కూడా నేను విన్నాను. చాలా మంది ఫేస్ చేశాను. అంతెందుకండి, నేను పనిచేసిన డైరెక్టర్ దగ్గర మందు పోసాను, బోకులు కడిగాను, టీ పెట్టాను, చికెన్ చేశాను, అన్ని పనులు చేశాను. లాస్ట్ క్యారెక్టర్ కోసం ఇవన్నీ చేసి చేత కాక ఇలా నమ్ముకుంటే కాదు, నా సొంత టాలెంట్ నేను నమ్ముకోవాలి. అందుకే వచ్చేసాను బయటికి, ప్రూవ్ చేసుకున్నాను. అక్కడక్కడ పరిచయాలతో అక్కడ ఎదుగుతూ జోషి భట్ల గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన సహకారంతో మా టీవీ ఆర్కే బ్యానర్ వరకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనోజ్ కానీ, లహరి కానీ, జోషి భట్ల గారు కానీ చాలామంది సపోర్ట్ చేశారు. అమర్కి బాగుంటుంది సార్, అమర్ సీరియల్ చూడండి. అట్ ద టైం నేను తాడేపల్లిగూడెం షూటింగ్లో ఉన్నాను. ఆర్కే ఆఫీస్కి రావడం జరిగింది, వాళ్ళకి ఆడిషన్ తీసుకున్నారు. డైరెక్టర్ మీర్ గారు. సో ఆయన టెస్ట్ షూట్ చేసిన తర్వాత ఆయన ఓకే అన్న తర్వాత ఛానల్ ఓకే అన్నారు. కట్ చేస్తే నేను సెకండ్ హీరో అన్నారు. ఫస్ట్ ఫోన్ చేసి సార్ మీరే సార్ హీరోనే, ఊరుకోండి సార్ జోకులు వేస్తారు, లేదండి మీరే హీరో అన్నారు. నాకు మెరీనా ముందు నుంచి తెలుసు, ఉయ్యాల జంపాల సీరియల్ చేశాను అంతకుముందే, ఒక 7 ఎపిసోడ్స్ చేశా. ఉయ్యాల జంపాల ఫస్ట్ మీరు చేశారా? దాంట్లో యూఎస్ నుంచి వచ్చే పెళ్ళికొడుకు క్యారెక్టర్ అనమాట. ఓకే తనని పెళ్లి చేసుకున్నా కానీ యూఎస్ నుంచి వచ్చి మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోతాను, ఇంకా రాను, ఇంకా అయిపోయింది. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత తిరిగి అది యాదృచ్ఛికం అంటారు, తిరిగి నేను తనే హీరోయిన్, నేను హీరో. ఐ ఫెల్ట్ హ్యాపీ. కష్టాలు పన్నానండి, చాలా కష్టాలు పన్నాను. అంటే ఇంట్లో నుంచి డబ్బులు పంపించేది కూడా చాలా తక్కువ అండి. అప్పుడు అంత మాకు స్టేటస్ అంటే ఉండేది కాదు, ఉన్నంతలో అమ్మ ఇచ్చేది. ఓకే, నౌ షీ ఈజ్ అండ్ బీజేపీ ప్రెసిడెంట్, ఇప్పుడు ఓకే అంతా. కానీ అప్పుడు అంటే పంపించడం కొంచెం ఇబ్బంది అయ్యేది. మాకు బిజినెస్ కొంచెం అటు ఇటుగా అయినా కానీ అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వచ్చి ఏదో అది ఇదో తిరిగి అంటే మేము ఇంట్లో రూమ్లో ఫ్రెండ్స్తో ఉండి వంట చేసుకొని, మేము అన్నం పెట్టుకొని, కర్రీస్ పెట్టుకొని, ఓ 30 రూపాయలు ఉంది అంటే వెళ్ళి 2 కర్రీస్ వస్తాయి తినేసి, ఇలాంటి లైఫ్ నేను చూశాను. డౌన్ టు ద అర్త్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. ఐ నో ద పెయిన్ అండ్ గెయిన్. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అసలు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మ వచ్చి డిగ్రీ అండి, అమ్మ డిగ్రీ చదివింది. తను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసింది 30 years బ్యాక్, టెక్స్టైల్ షాప్. ఓకే, అది మా వంశపర్యాయం, అంటే మా వంశంలో మా తాత వాళ్ళు కూడా పెట్టారంటే నాకు తెలీదు. సో ఆ టెక్స్టైల్ షాపు రన్ చేసుకుంటూ మా అమ్మ స్వతహాగా సంపాదించింది. మా నాన్న డ్యాన్స్ మాస్టర్ అండి, అండ్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ. ఎంత పెద్ద డ్యాన్స్ మాస్టర్ అంటే, మీరు అనంతపూర్కి వచ్చి ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు, అంతమంది. అంటే అక్కడ ఉన్న డ్యాన్స్ మాస్టర్లందరికీ మా నాన్న గురువు. ఎంతో మా నాన్న డ్యాన్స్ చెప్పేటప్పుడు డ్యాన్స్ క్లాస్ని శ్రీ నటరాజన్ వచ్చే శిక్షణాలయం మా డ్యాన్స్ క్లాస్ పేరు, ఇట్స్ అ రిజిస్టర్డ్ బ్యానర్. 200 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. రైల్వే డ్యాన్స్ క్లాస్ మా నాన్న ఫ్రీగా ఇచ్చేసారు, మీరు డ్యాన్స్ చెప్పుకోండి సార్ అని. అంత ఫేమస్ డాడీ. వెళ్ళి నాన్న పక్కన కూర్చుండేవాడిని. 200 మంది మొత్తం అందరూ ఉండేవాళ్ళు, అంతమంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు డ్యాన్సర్స్.
అంటే నాన్నతో నేను క్లాసికల్ నేర్చుకోలేదు, కొడతాడని చెప్పి. కొడతాడు. నేను అమ్మకి చెప్పిన ఒకసారి కొట్టినాడు, మా నన్ను కొట్టినా నేను నేర్చుకోను మా అంటే, వద్దులేను నన్ను నేర్చుకోద్దాం అవసరం. అది ఫోక్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ఫోక్ డ్యాన్సర్గా నాన్న ఎన్నో చిలుకలూరుపేట కానీ, గుంటూరు కానీ, విజయవాడ, గుంతకల్లు, కడప, తిరుపతి, చిత్తూరు చాలా నేను ఫోక్ డ్యాన్స్ చేశాను. ఎన్నో అవార్డ్స్ తెచ్చాయి నాకు, ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా మా నాన్నతో డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్రైజ్, ఎక్కడైనా సరే ఫస్ట్ ప్రైజ్. సో కళ అనేది మా నాన్న వాళ్ళు అప్పటి నుంచి నమ్ముకున్నాం. మమ్మల్ని కళ ముందు తీసుకెళ్ళింది. అంటారు కళ అనేది ఒక జిల్లా అంతే. ఓకే, మీరు ఒక్కళ్ళేనా? నేను ఒక్కనే, ఎవరు లేరు. బాగా గారాబంగా పెరిగిన మీరు? గారాబంగా పెరిగాను నేను, చిన్నప్పటి నుంచి కొట్టేది కూడా కొట్టారు కానీ గారాబంగానే పెంచారు. ఎందుకంటే ఏమడినా కాదన్నారు. నాకు ఇది కావాలి అంటే మాత్రం ఆలోచించి ఇచ్చేస్తారు తప్ప అది కాదు కూడదని ఎప్పుడు నాకు చెప్పదు, ఎప్పుడు చెప్పరు. ఇంత చిల్గా ఉండే అమర్ గారు మనుషులో ఇంత ఈజీగా కలిసిపోయే మీరు ఎందుకు సడన్ గా ఒక 2 months బ్యాక్, అంటే నేను మార్నింగ్ అమర్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నా, కొన్ని తెలుసుకోవాలని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే నా ఫస్ట్ లైవ్ అని చెప్పి ఒకటి వచ్చింది. అసలు చాలా భయంకరంగానే అమ్మో ఇలానే ఉంటారా, ఇంటర్వ్యూకి వస్తే ఇంత సీరియస్గా మాట్లాడతారేమో, ఎలా డీల్ చేయాలి అనుకున్నాను నేను ఫస్ట్. ఏంటి అది చాలామంది అడిగారు. అంటే అప్పుడు ఫేస్బుక్ లైవ్లో, ఇన్స్టా లైవ్లో నాకు ఏమీ తెలియదు అనమాట. నా ఫ్రెండ్ రవి, మా బావ, రవి బావ నాకు చెప్పేవాడు, లేదు అప్పుడప్పుడు నువ్వు లైవ్కి వెళ్ళి ఇంటరాక్షన్ తీసుకోవాలా ఫ్రెండ్స్తో, అలా ఉండి ఇలా ఉండాలరా అని మా బావ నేర్పించాడు అనమాట. నాకు అప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ కూడా తెలియదు అని హీ టీచ్ మీ. అది ఎందుకు జరిగింది అంటే, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు బెస్ట్ ఫ్రెండే, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఆ విశ్వాసం కూడా ఆడికి లేదు. ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక మనిషి మనం పొగడకపోయినా పర్లే, మనం మాట్లాడకపోయినా పర్లే, క్రిటిసైజ్ చేయకూడదు, ఆయన్ని చీప్గా చూడకూడదు, మాట్లాడకూడదు. ఇప్పుడు నాకున్న టెన్షన్స్లో నేను ఉంటాను, ఎదగాలి కాబట్టి, నేను ఏదైనా చేయాలి అనే పట్టుదల ఉంది కాబట్టి ఏదో తిరుగుతూ ఉంటాను, చేస్తూ ఉంటాను. సో నేను ఫ్యూ కామెంట్స్ విన్నాను అనమాట నా గురించి. ఏంటి ఆడు ఫోన్ ఆపుతాడు, అంత బిజీయా ఆడు, అసలు ఆడు బతికెంత, ఆడెంత, ఆడు ఊర్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, మేము ఫోన్లు ఎత్తే వచ్చేవాడు కదా, అప్పుడు వచ్చాను, ఎందుకు వచ్చాను, ఖాళీగా ఉన్నాను కానీ నువ్వు ఫోన్ చేస్తే వచ్చాను, నాకు ఏం పీకే పని లేదు, ఊర్లో ఉన్నాడు ఏమేముంటుంది పనులు, ఏం పనులు లేవు, వచ్చాయి. ఇప్పుడు అలా కాదు కదా, నాకంటే ఒక కెరియర్ నేను సెట్ చేసుకున్నాను, ఎదగాలి, 10 మంది దగ్గరికి తిరగాలి, ఆడిషన్స్కి వెళ్ళాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి, వెయిట్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి, ఫోన్లు ఎత్తలేము, తింటామో తినమో మనకు తెలియదు, ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఎత్తాను, నువ్వెంత నాకు ఆఫ్టర్ ఆల్, నాకేం తెచ్చిపెట్టలేదు, నువ్వు నాకేం చేసి పెట్టలేదు, నాకు నేను చూసుకున్నాను, ఇక్కడికి వచ్చి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు, వెతుక్కున్నాను, తినక చేసుకున్నాను, నువ్వెవరు నన్ను అనడానికి. చాలా కోపం వచ్చేసింది నాకు ఆ మాట వినగానే. లైక్ వాడి సినిమాలు ఏంది, వాడి ముఖానికి యాక్టింగ్ రాదు, అది రాదు, ఇలాంటి కొన్ని మాటలు అన్నాడు. అన్న వెంటనే నాకు బాగా కోపం వచ్చింది. లైవ్లో అంటే ఆ రోజు ఉన్న మూడికి, ఆ ఫ్రస్ట్రేషన్కి నేను లైవ్లోకి వచ్చేసి నాకు ఓవర్ ఫ్రస్ట్రేట్ అయిపోయాను, నా వల్ల కాలేదు. ఎందుకంటే నేను మ్యాక్సిమం నేను ఎవరిని అంత ఈజీగా నేను తిట్టను, ఎవరి జోలికి నేను పోను, నా జోలికి వస్తే నేను వదిలిపెట్టు, ఆడెవడైనా కానీ నేను వదలను, ఆడెవడ ఎంత పెద్దోడైనా సరే నేను వదలను, నా జోలి రానంత వరకు నీది నువ్వే నాది నేను. మా జగదీష్ అన్న కూడా మొదటి నాకు రోజు ఫోన్ చేసి ఏంట్రా అది లేదన్నా నాకు కోపం వచ్చిందన్నా చాలా, అంటే వద్దురా అలాంటివి చేయకు అది అంటే, లేదన్నా ఫస్ట్ అయిపోయాను. ఈ క్వశ్చన్ నాకు చాలామంది అడిగారండి, చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు, నన్ను చాలామంది అడిగారు. నేను వాళ్ళకి అదే కోపం వచ్చింది చూపించేశాను బయటికి, నేను లోపల దాచుకునేది ఏ ఫీలింగ్ నేను దాచుకోను, కోపం వచ్చింది తిట్టేస్తా, ఇంకా కోపం వస్తే కొట్టేస్తా అంతే. సో నన్ను అన్న వాళ్ళకి జస్ట్ ఐ గేవ్ ఎన్ స్ట్రాంగ్ అండ్ షార్ట్ రిప్లై. అది ఎవరనేది కూడా అప్పుడే వాళ్ళకి తెలిసిపోయింది. అప్పటి నుంచి మా వాళ్ళకు కూడా తెలిసిపోయింది, మా ఫ్రెండ్స్ కూడా ఎవడు అనేది, వాడిని ఒక బౌండరీలో ఉన్నాడు, నేను నా బౌండరీలో ఉన్నాను. దట్స్ గుడ్ అండి, హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నన్ను పొగడకపోయినా పర్లేదు, నన్ను తలుచుకోకపోయినా పర్లేదు, అసలు నా గురించి మాట్లాడకపోయినా నాకు పర్లేదు, బట్ అవసరం లేదు, క్రిటిసైజ్ చేయకండి, మీ బతుకులు మీరు బతకండి, నా బతుకు బతకనియండి అంతే. ఐ డ్రీమ్లో వెబ్ సిరీస్ అవి చేసుకుంటూ అక్కడ వరకు ఉన్న మీరు ఒకేసారి స్టార్ మాలో అందులోనూ హీరోగా రావడం అనేది ఎలా అనిపించింది? కాల్ రాగానే అండ్ ఆపర్చునిటీ అయితే నాకన్నా ముందు దాదాపు 7 members ఆడిషన్స్ జరిగింది. నేను ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు వెన్ ఐ వాజ్ ఆర్కే వాళ్ళకి ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు నాతో పాటు చాలామంది వచ్చారు హీరోస్.
అనుకున్న వాళ్ళని చూసి సరే మనం సీరియల్లో ఉండాలి, ఏదో ఒకటి చేసుకుని మనం చిన్నగా ఎదిగి ఇంకో సీరియల్లో హీరోగా చేద్దాంలే అని ఒక ఐడియాతోనే వెళ్ళా. నా రోల్ వచ్చినా పర్లేదు, సెకండ్ లీడ్ అంటున్నారు కదా, పర్లేదులే వెళ్ళిపోతాం. వెళ్ళాను, ఆడిషన్ ఇమ్మన్నారు, ఆడిషన్ ఇచ్చాను, డైలాగులు చెప్పాను. సో ఛానల్ డెసిషన్ తీసుకున్నారు, ఓకే ఈ అబ్బాయి ఫ్రెష్ లుక్, కొత్త లుక్ ఉన్నాడు, డైలాగ్ డెలివరీ బాగుంది, చూద్దాము అన్న. ఫోన్ చేసి భాస్కర్ గారు చెప్పారు, మరి మీరే హీరో, మీరే ఓకే అశ్విన్ గారు. సార్ ఊరుకోండి సార్ సిద్ధు అని చెప్పి మళ్ళీ అశ్విన్ అంటారే మీరు అన్న. లేదమ్మా ఛానల్ డెసిషన్ అయిపోయింది, సో మన షూట్ ఇది స్టార్ట్ అయింది. వచ్చాను, షూట్ చేశాను. కొంచెం సీరియల్ డిలే అయ్యింది, టెలికాస్ట్ అవడానికి డిలే అయిపోయింది. ఎప్పుడో నవంబర్లో డిసెంబర్లో రావాల్సింది జనవరిలో వచ్చింది. సో మాకేంటంటే టెన్షన్ కదండి, చేసాము, రిలీజ్ అవ్వలేదు, ఏంట్రా పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత కూడా నా సీరియల్ పోస్ట్ పోన్ అయింది. అప్పుడు ఇంకా భయం అయిపోయింది, అయ్యి బాబోయ్ ఏంటి ఇప్పుడు ఏమైపోతుందని. సో ఆబ్వియస్లీ బయటకు వచ్చిన తర్వాత నుంచి కంప్లీట్ నా పేరు అమర్దీప్ అనే పేరే మర్చిపోయారు జనాలు. అశ్విన్. ఎక్కడికి వెళ్ళినా అశ్విన్. తిరుపతి టెంపుల్కి వెళ్ళినా, శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళా, ఇక్కడ బాలాజీ టెంపుల్కి వెళ్ళాను, బయట మోర్ షాపింగ్ మాల్స్ ఎక్కడికి వెళ్ళినా అశ్వినే. నా పేరేంటి అని కూడా ఎవరు కనీసం అడగట్లేదు, మీ పేరేంటి అని కూడా నన్ను అడగట్లేదు, అశ్విన్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జోషిభట్ల గారు కానీ, ఆర్కే మీడియా కానీ, మా డైరెక్టర్స్ కానీ, ప్రతి ఒక్కరు అసలు నన్ను ఈరోజు ఒక గుర్తింపు తెచ్చారండి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కావాల్సింది ఏంటంటే డబ్బు కంటే ముందు నాకు గుర్తింపు కావాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను. గుర్తింపు వస్తే డబ్బు ఆటోమేటిక్ వస్తుందండి. నాకు కావాల్సింది ఏంటంటే గుర్తింపు. ఆ గుర్తింపు నేను తెచ్చుకున్నాను. అందుకే నాకు ఎక్కడ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఏ ప్లాట్ఫామ్ కనిపించిన నేను వదలను. స్టార్ మా పరివారం అనేది నాకు ఒక మంచి ప్లాట్ఫామ్. డ్యాన్స్ పరంగా నేను ప్రూవ్ చేసుకున్నాను, యాక్టింగ్ పరంగా ప్రూవ్ చేసుకున్నాను, స్కిట్స్ పరంగా ప్రూవ్ చేసుకున్నాను. సో ఐ వాజ్ లైక్ ఎక్కడ ఛాన్సెస్ వదలను. మొన్న మా ఉత్సవాలు చేసాము, రౌడీ బేబీ సాంగ్ చేసాం నేను మెరీనా. ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. యశ్వంత్ మాస్టర్ కంపోజ్ చేశారు, డ్యాన్స్ మాస్టర్, ఆయన కంపోజ్ చేశారు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో స్టార్మా ఈజ్ లైక్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారండి. నన్ను ఒక మాట అన్నారు స్టార్మాలో, మీరు మా కళలో పడిపోయారండి, మీరు స్టార్మా కళలో పడిపోయారు. అది థ్యాంక్ఫుల్ అండి. ఎంతో కష్టపడితే కానీ ఒక ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకోరు. వాటిలో ఎంతో టాలెంట్ ఉన్నాయి. ఝాన్సీ అక్క కానీ, ఝాన్సీ అక్క కూడా అసలు చాలాసార్లు చెప్పిందంట, నేను లేనప్పుడు కూడా. నేను ఒకసారి మా టీంతో వెళ్ళలేదు, ఆడు ముందు వెనక చూసుకొని దూకేస్తాడు ఆడు. అక్క నేను అరే నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వస్తావురా, నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే కసి అండి. ఎందుకంటే ప్రూవ్ చేసుకునేది అవకాశాలు రాక చాలామంది ఉన్నారు పాపం. నాతో పాటు నేను కూడా తిరిగిన నా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎలా ఉన్నారో నాకు తెలుసు కొంతమంది. అది వచ్చినప్పుడు ఇప్పుడే కష్టపడాల్సిండేది, ఇప్పుడు పరిగెత్తాలి, దూకాలి అంతే. నాకు తెలిసిందల్లా అంతే, దూకడమే, ప్రూవ్ చేసుకో. ఆ ప్లాట్ఫామ్ని, ఆ స్టేజ్ మనం వాడేసుకోవాలి అంత కంప్లీట్గా. అరే ఏం రా, మనం గెలిచినా గెలవకపోయినా తలపడాల్సింది పులితోనే. ఓడిపోయినా మనకు పులితో తలపడినామని పేరు ఉంటుంది కదా, అంతే. అది మా నాన్న చెప్పాడు నాకు. ఓకే, ఒకేసారి అంత పెద్ద ఆర్టిస్టులతో, అందులో సనా గారు అండ్ మెరీనా ఎక్స్పీరియన్స్, అంతకుముందు ఒక సీరియల్ చేశారు. ఎలా అనిపించింది అంటే వెబ్ సిరీస్ చేసినప్పుడు మనకు ఒక ఫ్యామిలీలా ఉంటుంది. వెబ్ సిరీస్ చేసినా, షార్ట్ ఫిల్మ్స్ చేసినా అంతా ఒక ఫ్యామిలీలా ఉంటాము. వన్స్ సీరియల్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం అసలు డిఫరెంట్. ఆ కెమెరాస్ కానీ, అక్కడ ఫ్లో, డైలాగ్ డెలివరీ కానీ, ఇదంటే వన్ డేలో ఒక ఎపిసోడ్ అయిపోతుంది. కానీ సీరియల్ అలా కాదు. ఓ ఎన్ని ఎపిసోడ్స్ అంటే ఇట్స్ మల్టిపుల్ సీన్స్. అవును, మల్టిపుల్ సీన్స్ చేస్తారు. సో ఎక్కడ హార్డ్ వర్క్ అని కానీ ఇబ్బందిగా అనిపించలేదా? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్ చెప్పే దాంట్లో ఇబ్బందిగా అనిపించింది. అంటే నాకు ఆ స్లోనెస్ అనేది నాకు ఇక్కడ అలవాట్లేదు. ఫాస్ట్గా వెళ్ళిపోతాం, చాలా ఫాస్ట్ కట్గా వెళ్ళిపోతాం. అక్కడ స్లో అనిపించింది నాకు, చాలా ఇబ్బంది పడినా. స్టార్టింగ్ డేస్లో కొన్ని ఎపిసోడ్స్, ఒక 30-40 ఎపిసోడ్స్ చాలా ఇబ్బంది పడినా. సో మెరీనా కానీ, రక్ష గారు, మా అమ్మ క్యారెక్టర్ రక్ష గారు, వీళ్ళు నాకు చెప్పేవాళ్ళు, మెరీనా లైక్ ఇలా డైలాగ్ చెప్పు, మరి అలా డైలాగ్ చెప్పు, ఇలా చెప్పు, అలా చెప్పు, సీరియల్ నీకు తెలియదు కదా, స్లోగా ఉంటుంది, ఇలా ఉంటుంది. రక్ష గారు కూడా, అమర్ నేను ఇది చెప్పేటప్పుడు నువ్వు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వు, నీ ఇలా ఇచ్చినప్పుడు నన్ను చూడు, నేను చూసినప్పుడు నాకు ఒకసారి ఐ కాంటాక్ట్ ఇవ్వు. సో తర్వాత మా డైరెక్టర్స్ శివ గారు కానీ, మీర్ గారు కానీ, ఇప్పుడు వచ్చిన మాకు మాధవ్ గారు వస్తున్నారు మా డైరెక్టర్గా. మాధవ్ గారు, ఎవ్రీ వన్ డైరెక్టర్, ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు ఏంటంటే నన్ను వీడికి తెలియదు, వీడికి యాక్టింగ్ వచ్చు, దాన్ని బయటికి ఎలా తీసుకొని రావాలని ట్రై చేశారు. దే గేవ్ మీ ఏ ఫుల్ ఫ్రీడమ్. సార్ ఇది ఎలా చెప్తూ ఇలా ఎక్స్ప్రెషన్ మార్చచ్చా, నేను ఇలా చేయొచ్చా, ఇలా చెప్పొచ్చా, చేయమ్మా ఏం పర్లేదు, నాకు ఇలా కావాలి అని చెప్పి చేయించుకుంటున్నారు కూడా.
అదో చెప్పి మరీ చేయించుకుంటున్నారు. సో ఆ ఫ్రీనెస్ అనేది నాకు వచ్చిందండి. ఓకే. ఆ ఫ్రీనెస్ నాకు వచ్చింది. నాకు ఒకవేళ రాకపోయినా డైలాగ్ ప్రాంప్టింగ్ నాకు అర్థం కాకపోయినా ఐ యూస్ టు సే సార్ ప్రాంప్టింగ్ కొంచెం నాకు చెప్పండి, నాకు అలవాట్లేదు, తీసుకోవడం టైం పడుతుంది. వెన్ ఐ వాజ్ లుకింగ్ ఆల్సో మెరీనాని సీరియస్గా చూసి మాట్లాడాలంటే నాకు ఆ పిల్ల నుంచి నవ్వు వస్తుంది. సో రక్ష గారు కానీ మన సనా గారు కానీ మెరీనా కానీ అక్కడ ఉన్న భూషణ్ అన్న మీర్ గారు అబ్బాయి అండి, మీర్ సార్ వాళ్ళ అబ్బాయి నాకు తమ్ముడుగా చేస్తారు. సో అన్న కూడా లైక్ అన్నని డామినేట్ చేయలేక నేనైతే చేయలేను. ఆయన ఎక్స్ప్రెషన్స్ అలా ఇస్తారు. ఈజ్ ఎ వెరీ గుడ్. అన్న ఇంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తారంటే ఇస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ దీంట్లో ఒక్కరని చెప్పలేనండి. భూషణ్ అన్న కానీ, మా విలన్ అబ్బుల్ అన్న కానీ, మా లాయర్ శ్రీధర్ అన్న, మా సీరియల్లో లాయర్గా చేసే శ్రీధర్ అన్న కానీ, వాసంతి కానీ, మెరీనా కానీ, సనా గారు, రక్ష గారు, ఎవ్రీ వన్ డైరెక్టర్ నాకు ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారు ఏదో రకంగా యాక్టింగ్. బికాస్ ఐ డోంట్ నో ద ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారు ఏదో ఒక విధంగా. నాకు యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్కరు హెల్ప్ చేసిన వాళ్ళే. సో ఐ డోంట్ ఫీల్ నాకు అదొక ఫ్యామిలీ లాగా ఉంటుంది అక్కడ కూడా. అదే అనుకున్నాం నిజంగా. అసలు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్. అమ్మ రే కొడక ఎక్కడున్నవారా అని పిలుస్తుంది సెట్లో. అమ్మ మాకు ఫుడ్ తీసుకొని వస్తుంది, స్పెషల్ ఫుడ్స్ తీసుకొస్తారు, కూర్చుంటాం, తింటాం, హ్యాపీగా చేస్తాం. ఇట్స్ వెరీ కూల్ గోయింగ్. చాలా బాగుంటుందండి. మా సీరియల్ మాత్రం ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. నాకు ఐ ఫెల్ వెరీ హ్యాపీ. వెళ్ళాము అంటే మాత్రం ఇట్స్ వెరీ గుడ్. అందరు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు వచ్చి సార్ ఇది సార్ అది సార్, ఇట్స్ వెరీ కేర్ టేకింగ్ ఆఫ్ అస్. వేరే సీరియల్ వాళ్ళతో ఎప్పుడైనా మీకు కాంబినేషన్ కానీ మాట్లాడడం కానీ ఎప్పుడైనా జరుగుతూ ఉంటుందా? కలుస్తూ ఉంటారా మీరు వేరే సీరియల్ వాళ్ళు? మొన్న రీసెంట్గా కోయిలమ్మ మన సింధు సమీర్ మా సీరియల్లోకి వచ్చారు. నేను అగ్నిసాక్షిలోకి వెళ్ళాను, అర్జున్ అన్న ఐశ్వర్య వాళ్ళ దాంట్లోకి వెళ్ళాను. సో ఇలాగ క్లబ్ చేస్తుంటారు. అంటే కార్తీక దీపం నిరుపమన్న అన్నతో చేశాను. నిరుపమన్న ఈజ్ వెరీ సాఫ్ట్, వెరీ క్యూట్. చాలా బిగ్ ఫ్యాన్ ఆయనకి. నిరుపమన్న అన్ననే అరే నీకు ఇంత టాలెంట్ ఉందని నేను అనుకోలేదురా అని అన్న కూడా అనుకున్నారు. ఐ హియర్డ్ దట్. సో నాకు అన్నంటే నాకు చాలా ఇష్టం. మాకు కార్తీక దీపం మన స్టాంప్ పరివారం అప్పుడు అన్న నాకు పరిచయము. అన్న కూడా అంతే. నాకు ఆయన ఇచ్చే ఒక కాంప్లిమెంట్ ఐ ఫెల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చాలా మొన్న సైమా అవార్డ్స్ కూడా ఓటేయమని చెప్పి అన్న పంపిస్తే అన్న ఓటేసారు నాకు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న అని పెట్టా. చాలా మంది హెల్ప్ చేశారండి. ఓకే. ఎలా ఉంది అంటే ఇప్పుడు సీరియల్స్ వెబ్ సిరీస్ రెండు మేనేజ్ చేయగలుగుతున్నారు? రెండు ఈక్వల్గా అనిపిస్తుందా? కష్టమే, కానీ సీరియల్తో మేనేజ్ చేస్తున్నాను, తప్పదు. మేనేజ్ చేయాలి, తప్పదు, మేనేజ్ చేస్తున్నాను. తొందరలో అనుప్రసాద్ మూవీ ఈస్ గోయింగ్ టు రెడీ. సో దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్. అండ్ సారథి డైరెక్టర్ దేవ్, అబ్బాయి ఈజ్ లైక్ ఈజ్ మాన్స్టర్ అంటారే ఆ టైప్ మా దేవ్. ఆడికి కూడా సినిమా ఓకే అయింది. అండ్ నెక్స్ట్ పవన్తో ఒక నందనవనం ఒక వెబ్ సిరీస్ చేశాను. పవన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మేము కాలేజ్ ఫ్రెండ్స్. ఈజ్ ఎ గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్. నందనవనం ఒక రీసెంట్ ఒక వెబ్ సిరీస్ చేశాను. వాడికి కూడా సినిమా ఆల్మోస్ట్ డన్. అండ్ మై ఫ్రెండ్ బాలు, వాడి కామెడీ టైమింగ్కి స్క్రిప్ట్స్కి ఎప్పుడూ బీట్ చేయలేరు. ఈజ్ లైక్ మా జగదీష్ అన్న తర్వాత బాలుగాడే. ఆడికి కూడా ఆల్మోస్ట్ సినిమా ఓకే. సో ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ గోయింగ్ టు మూవీస్. సో నేనెందుకు భయం ఇంకా నాకు. అమర్దీప్ గారు కొత్తగా షార్ట్ ఫిలిమ్స్ చేసే వాళ్ళకి కానీ, కొత్తగా వెబ్ సిరీస్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఆపర్చునిటీ ఇస్తారా ఇప్పుడు? అంటే మీరు కావాలి మీతో చేయాలనుకుంటున్నామండి వర్క్, మీ డేట్స్ కావాలి అంటే మీరు సపోర్ట్ చేస్తారా కొత్త వాళ్ళని? ఖచ్చితంగా చేస్తాం. దాంట్లో ఎందుకంటే మేము వచ్చింది అక్కడి నుంచే కదండి. ఈ వచ్చిన ప్లేస్ మర్చిపోతే పోయే ప్లేస్ అసలు ఎక్కడ పోతానో తెలియదు మనకు. లాస్ట్ ఇక్కడ నుంచి వెళ్తేనే వీళ్ళు 10 మంది చెప్తారు, వాళ్ళు 10 మందికి చెప్తారు. దట్ ఈస్ వాట్ గుడ్ థింగ్. నేను ఖచ్చితంగా చేస్తానండి. ఆపర్చునిటీ, స్టోరీ బాగుండి ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటే ఆబ్వియస్లీ ఐ విల్ డూ ఇట్. ఓకే, సరే. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఫైనల్గా. ఇవి కూడా ఉన్నాయా? అడగండి. చాలా ఈజీ, మీరు చాలా ఈజీగా చెప్పేస్తారు. చెప్పండి. అనుప్రసాద్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ పేరు ఓకే మేబీ హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, హాఫ్ అన్ అవర్ మొత్తం ఆయన పేరే ఉంది. సో అమ్మ అనుప్రసాద్ మీ దృష్టిలో ఇద్దరు ఒకటేనా? అమ్మ జన్మనిస్తే వీడు నాకు పునర్జన్మనిచ్చాడండి. గుడ్. మీకు మేఘనా లోకేష్ గారు ఐడియా ఉన్నారా? అవును. యా, ఓకే.
మెరీనా, మేఘనా లోకేష్ నెక్స్ట్ సీరియల్ ఎవరితో యాక్ట్ చేస్తారు? ఒకవేళ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ అమర్ నీకు ఛాన్స్ ఇస్తున్నాం, నువ్వు చెప్పు ఎవరిని తీసుకుందాం వీళ్ళిద్దరిలో అంటే? ఆల్రెడీ మెరీనా నువ్వు ఆల్రెడీ నాతోనే చేస్తున్నావు, ఇప్పుడు నిరుపమ్ గారితో చేస్తున్నావు కాబట్టి ఐ గో విత్ మేఘనా. మెరీనా గారు గుర్తుపెట్టుకోండి, ఆయన మేఘనా లోకేష్ గారితో చేస్తాను కదా. నువ్వు మరి నువ్వైతే ఇంకో హీరోతో చేసి ఇంకొక హీరోయిన్తో చేయకూడదా చెప్పు? చేస్తా, ఏం కాదు. ఓకే. సీరియల్, సినిమా రెండింటిలో మీ ఫస్ట్ ఇంపార్టెంట్ దేనికి? నాకు లైఫ్ ఇచ్చింది, జనాలకి తెలిసేలా చేసిన సీరియల్ కాబట్టి సీరియల్ అండి. వన్ వర్డ్ అబౌట్ ఇండస్ట్రీ. ఇంకొక అమ్మ. అమర్దీప్కి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని ఒక టాక్, నిజమేనా? ఇది చాలా మంది అంటున్నారు, అంటే ఎవరు చెప్పారు నాకు ఇది క్లారిటీగా అర్థం కాదు. యాటిట్యూడ్ ఎక్కువ అంటే నేను బేసిక్గా నాకు మనిషి నచ్చకపోతే నేను మాట్లాడను, నువ్వు ఏమన్నా చేసి నేను మాట్లాడను. మనిషి నచ్చాడంటే మాత్రం వాడి కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. ఎగ్జాంపుల్ ప్రసాద్, ఆడు నచ్చాడు కాబట్టి నేను ఆడ పెళ్ళి కానీ ప్రతి నేను పక్కన దగ్గర ఉన్న చేసుకుని చూశాను. ఐ టోటల్లీ ఫర్గోట్ అబౌట్ ఐఎమ్ ద హీరో సో అక్కడ నా ఫ్రెండ్ పెళ్ళి, ఆడు నావాడు, ఐ విల్ గో దేర్, దట్స్ ఇట్. మెరీనా ఆర్ సనా గారు ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు సనా గారితో అన్ని సీన్స్ లేవండి ఎక్కువ. సనా గారు మంచివారు, కానీ నాకు ఆవిడతో అంత ఇది చనువు తక్కువ, మాట్లాడతాం కానీ ఎక్కువ. కానీ ఎక్కువ మెరీనాతో సీన్స్ కానీ షీ గైడెడ్ మీ. తను నాకు యాక్టింగ్లో సీరియల్లో గైడ్ చేస్తే తనకు డ్యాన్స్లో గైడ్ చేస్తాను అనమాట. అలాగే మెరీనా. ఓకే. ఇండస్ట్రీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఎవరికి మీ ఫస్ట్ ప్రియారిటీ? స్కూల్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నారే. స్కూల్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఓకే. సో ఆబ్వియస్లీ స్కూల్. ఓకే. సీరియల్స్ చేయడం, వెబ్ సిరీస్ చేయడం ఏది ఈజీ రెండిట్లో మీకు? వెబ్ సిరీస్ చేయడం. ఐ డ్రీమ్, స్టార్మా ఏది మీకు గుర్తింపు తెచ్చింది? అబ్బో, ఐ డ్రీమ్ వల్ల ఒక స్టాండర్డ్ లెవెల్కి వచ్చిన అమర్దీప్ని నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళింది స్టార్మా. అసలు ఎంత లాజిక్గా చెప్పారంటే ఆన్సర్ అసలు. అంటే నేను ఇప్పుడు ఒక గుర్తింపు వచ్చిన ఒక చిన్న ఆడికి ఒక టాలెంట్ ఉన్న ఒక వ్యక్తి, బాగుండు టాలెంట్ ఉన్న వ్యక్తిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే ఇంకొక దారం లింక్ కావాలి, ఆ లింకే స్టార్మా. ఫైనల్గా ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? సజెషన్ అండి, బేసికల్గా సజెషన్ ఇచ్చే అంత గొప్ప ఇంకా అంత పెద్ద స్థాయికి నేను రాలేదు, కానీ ఒకటే చెప్తాను, ఎవరిని నమ్మకండి దయచేసి. మేము అవకాశాలు కల్పిస్తున్నాము. ఐ యూజువల్లీ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్, నేను అడ్రస్ కూడా చెప్తాను బాగా. నేను ఈ మన ఎస్ఆర్ నగర్ దగ్గర అమ్మవారి టెంపుల్ పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది, ఏదో మీకు మామూలుగా వాళ్ళు కాల్ చేస్తారనమాట, మీకు నేను అవకాశాలు ఇస్తాము, సినిమా అవకాశాలు ఇస్తాము రండి అది అని చెప్పి మాట్లాడేసి, మీరు ఈ ఫీజు కట్టండి, యాక్టింగ్కి ఆ ఫీజు కట్టండి, ఈ కోర్స్ కట్టండి, ఈ కోర్స్కి ఆ ఫీజు అని చెప్పేసి డబ్బులు తీసుకొని నేను కట్టను అని చెప్తే మీరు నాకు రెమ్యునరేషన్ ఇవ్వాలి అంటే మేము సినిమా అవకాశం ఇచ్చేదే గొప్ప కదా అన్నట్లు మాట్లాడారు. అదే మాట అన్నారు. ఇలాంటి మాటలన్నింటినీ పక్కన పడేయండి, మీకు మీరుగా ట్రై చేయండి, మీరు స్వతహాగా మీరు ట్రై చేయండి. మీ టాలెంట్ ఎవడో ఆపలేడు. ఒక మంచి షార్ట్ ఫిలిం, ఒక మంచి కథను ఎంచుకొని మీలో ఉన్న నవరసాలని బయటికి తీసుకొని రండి, చూపించుకోండి. ట్రై అంటిల్ యూ సక్సెస్. ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుందండి. నేను కూడా పెద్ద సక్సెస్ అయిపోలేదు, ఇంకా అవ్వాల్సింది చాలా ఉంది, ఇది ఇంకా చాలా చిన్నది. సో అవ్వాలి, చాలా అవ్వాలి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. కొత్తగా ట్రై చేసే వాళ్ళందరికీ మీకు అమర్ హెల్ప్ కావాలి, యాక్టింగ్ కావాలి అన్నా కానీ నేను ఫ్రీగా వచ్చి చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఐ వోంట్ డిమాండ్ మనీ అని అట్ ఆల్. నాకు సబ్జెక్ట్ నచ్చితే నేను ఫ్రీగా వచ్చి కూడా చేస్తాను, షూర్. థ్యాంక్ యూ అమర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చారు. ఇక్కడ రావడానికి కారణం కూడా చెప్పట్లేదు, మనం మర్చిపోతాం. మా అక్క శామక్క సత్యక్క వల్ల ఈరోజు ఇక్కడికి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క, లవ్ యూ అక్క. యా అక్క, థ్యాంక్ యూ సో మచ్. నా అమర్ గారు కాంటాక్ట్ ఇచ్చి వెంటనే మీరు చాలా మంది రెస్పాండ్ అవ్వరు. అమర్ గారు ఇవ్వము అని చెప్తే బాగుంటుంది,
మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే బాగుంటుంది, అలా రెస్పాండ్ అవ్వకుండా ఇంకోలా రెస్పాండ్ అవుతున్నారు. సో అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఓకే కొంచెం ఇబ్బంది పెట్టాను నేను, మన డేట్స్ ఇవ్వలేక నేను డేట్స్ ఇవ్వకపోవడం ఓకే నాకు కుదరదు కొంచెం అని అన్నారు, అది వేరు. ఇంకొకలా ట్రీట్ చేస్తూ ఉంటున్నారు కొంతమంది. యా ఓకే, ఎనీవే మీ వెబ్ సిరీస్ కానీ మీ సీరియల్ కానీ మీ చేయబోయే మూవీస్ కానీ అన్నీ సక్సెస్ అవ్వాలి, మీరు ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ స్టేజ్కి వెళ్ళాక మళ్ళీ మీరు ఇంకో ఇంటర్వ్యూ తీసుకోండి. ఖచ్చితంగా, షూర్, నేనే ఫోన్ చేస్తా ఫస్ట్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, దిస్ ఇస్ అమర్దీప్ చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SBTS. గంట కొట్టండి, మర్చిపోకండి, మంచి అప్డేట్స్ వస్తాయి. ఓకే.